రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా వ్యూహం రిలీజ్ అయ్యి చాలా హల్చల్ చేసింది అండ్ పార్ట్ 2 శబ్దం కూడా ఈరోజు రిలీజ్ అయింది. సో దాని రివ్యూ ఏంటి? శబదం యాక్చువల్గా నిన్న మన ఫైబర్ నెట్లో రిలీజ్ అయింది. యాక్చువల్గా వ్యూహం సినిమాగా థియేటర్లో రిలీజ్ అయితే శబదాన్ని వెబ్ సిరీస్ లాగా ఆయన పార్ట్ 1 పార్ట్ 2 చాప్టర్ 1 చాప్టర్ 2గా రిలీజ్ చేశారు. ఇప్పుడు చాప్టర్ 1 రిలీజ్ అయింది. సో అసలు వ్యూహం అనుకున్నంత ఎఫెక్ట్ అయితే రాలేదు థియేటర్లలో. అంటే దాని మీద చర్చ అయితే నడిచింది, కానీ కమర్షియల్గా అది పెద్ద ఫెచ్ చేయలేదు. సో ఇప్పుడు శబదం సినిమా ఎలా ఉంది, దీని పరిస్థితి ఎలా ఉండొచ్చు అని చూద్దాం. యాక్చువల్గా వ్యూహంలో ఉన్న మెయిన్ నటులే దీంట్లో కూడా ఉన్నారు. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణ, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, ఇలాంటి వాళ్ళు దీంట్లో కూడా ఉన్నారు. ఇక టెక్నీషియన్ మనకు తెలిసిన వాళ్ళే. ఆర్జీవి డైరెక్షను, దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసరు, ఆనంద్ ఎం అని మ్యూజిక్, సాజేశ్వర్ రాజేంద్రన్ డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో ఇక కథగా చెప్పుకోవడానికి దీంట్లో నిజానికి ఏం లేదు. మామూలుగా వ్యూహం తీసుకుంటే వ్యూహం 2019కి ఎండ్ అవుతుంది. అంటే జగన్ అధికారంలోకి రావడం, ప్రమాణ స్వీకారంతో వ్యూహం ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి శబదం స్టార్ట్ అవుతుంది. సో అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా జగన్ నవరత్నాలు తన అంతకుముందు ఏదైతే అనౌన్స్ చేశాడో దాన్ని అమలు చేయడానికి ఆయన ప్రయత్నించడం, ఆ అమలుని పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు అడ్డుకోవడానికి వీళ్ళు ఏమేమి స్ట్రాటజీలు వేశారు, దానికి రివర్స్లో జగన్ ఎలాంటి ప్లాన్ చేసుకొని తన అమలుకి ఏం చేశాడు అనేది కథ బేసిక్గా. సో నిజానికి ఇది ఒక నాకు తెలిసి ఇండియాలో ఇంకెవరు ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అంటే ఒక కాంటెంపరీ జరుగుతున్న మన కళ్ళ ముందు జరుగుతున్న హిస్టరీని సినిమాలకి తీసుకొచ్చి దాన్ని ప్రజెంట్ చేయడం అనేది కాంటెంపరీ హిస్టరీలో జరగలేదు. అంటే కాంటెంపరీ పొలిటికల్ థ్రిల్లర్సే మన ఇండియాలో తక్కువ. థ్రిల్లర్స్ కావచ్చు, సెటైర్స్ కావచ్చు. ఇది నిజానికి పొలిటికల్ సెటైర్ అండ్ డ్రామా సినిమాగా మనం చెప్పుకోవచ్చు జానరా వచ్చినప్పుడు. రెండవది యాక్చువల్గా ఉన్న పేర్లతో సహా వాళ్ళవే పెట్టేసి ఒక రెండు పొలిటికల్ పార్టీస్, పవన్ కళ్యాణ్ కూడా గడుపుకుంటే 3 పొలిటికల్ పార్టీస్ మధ్య ఏం జరుగుతూ ఉంది అనేదాన్ని ఆర్జీవి తనదైన పద్ధతిలో ఇంటర్ప్రెట్ చేస్తూ తను ప్రజెంట్ చేశాడు. నిజానికి ఇది ఇంట్రెస్టింగ్ సినిమా అవుతుంది. రేపు ఒక 50 ఏళ్ళ తర్వాత ఈ సినిమాకి ఇంకా వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే హిస్టరీని ఒక పద్ధతిలో రికార్డ్ చేసిన సినిమా ఇది. ఆబ్జెక్టివ్గా రికార్డ్ చేసిన సినిమా అయితే కాదు. ఓకే, తను ఆల్రెడీ జగన్ వైపు నుంచే ఈ సినిమాని తీశాడు. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, జగన్ పర్స్పెక్టివ్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న రాజకీయాల్ని చెప్పే పద్ధతి కనపడుతుంది. అదే చంద్రబాబు పర్స్పెక్టివ్ నుంచో, పవన్ కళ్యాణ్ పర్స్పెక్టివ్ నుంచి ఇంకో వేరే వాళ్ళు తీస్తే వేరే రకంగా ఉంటుంది. ఇదే ఇన్సిడెంట్సే. ఎప్పుడైనా కానీ ఒక ఫ్యాక్ట్ అనేది దానికదే ఉండదు. ఫ్యాక్ట్ని ఇంటర్ప్రిట్ చేస్తాం మనం, అప్పుడు అది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అవుతుంది. సో ఫ్యాక్ట్ అనేది ఒకటే, దాన్ని ఏమంటారు, స్టాండర్డ్గా ఉండదు. నువ్వు ఒక రకమైన ఇంటర్ప్రిట్ చేస్తావు, నేను ఒక రకంగా చేస్తాను. మన ఇద్దరి మధ్య గొడవ వచ్చి ఒక విషయంలో గొడవ అయిందనుకో, ఆ విషయాన్ని నువ్వు ఒక రకంగా చెప్తావు, నేను ఒక రకంగా చెప్తాను. సో దీని ఏది అనేది ఎలా తెలుస్తుంది అంటే మూడో వాళ్ళకి తెలియదు. నీ వెర్షన్ ఉన్నోడికి నీది కరెక్ట్ అనిపిస్తుంది, నా వెర్షన్ ఉన్నోడికి నాది కరెక్ట్ అనిపిస్తుంది. అలాగా ఈయన ముందుగానే ఆర్జీవి జగన్ వెర్షన్ని తీసుకున్నాడు, జగన్ వైపు నుంచి తీసుకున్నాడు. సో అయితే దీంట్లో సంఘటనలన్నీ అబద్ధమా అంటే ఏవి అబద్ధాలు కాదు. అంటే జగన్ అధికారంలోకి వచ్చినాక జరిగిన అనేక విషయాలు, మనకి కరోనా టైంలో వచ్చింది కావచ్చు, ఎడ్యుకేషన్, ఆయన ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పెట్టడం కావచ్చు, తర్వాత అనేక పథకాలు, జగన్ నవరత్నాల్లో అనేక పథకాలు వచ్చిన ఇవన్నీ కావచ్చు, వాటన్నిటినీ జరిగిన వాటినే ఈయన తన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు ఈ సినిమాలో. సో దీంట్లో ఎవరోని ఎలా చూపించా అంటే జగన్ ఏమో
శబదం అనేది జగన్ శబదం, ఇక్కడ చంద్రబాబు శబదం కాదు. ఆయన చూపించింది జగన్ శబ్దం ఏంటంటే తన పథకాల్ని ఎన్ని కష్టాలకు అయినా ఓర్చి ఎవరినైనా కూడా ఢీకొని ప్రజల కోసం తన పథకాలను అమలు చేయాలి అని ఒక తనకు తాను చేసుకునే శబ్దమే ఈ సినిమా. ఈ శబ్దంలో తనకి అడ్డంకులుగా ఉన్న చంద్రబాబు స్కీముల్ని, పవన్ కళ్యాణ్ స్కీముల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా బేసిక్గా. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కువగా కాన్వర్జేషన్స్లోనే జరుగుతుంటాయి. అంటే మనకి వ్యూహంలో కూడా ధోరణి ఎక్కువగా ఉంటుంది. కూర్చొని వాళ్ళు స్ట్రాటజీలు వేస్తుంటారు చంద్రబాబు అని టీము. ఇక్కడ దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది వీళ్ళు ఇక్కడ చేస్తుంటారు జగన్ క్యాంపులో. ఇది ఫస్ట్ హాఫ్ ఎక్కువ భాగం అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన బోరింగ్గా ఉంటుంది. అంటే సీరియల్లో లాగా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎంత వ్యూహాలు వేసినా మనకి అది. రెండోది ఏంటంటే అవన్నీ ఏది కూడా తెలియని వ్యూహాలు కాదు, అన్నీ కూడా జనాలకి ఆల్రెడీ మీడియాలో వచ్చేసినాయి, అన్నీ తెలిసినవే. కాబట్టి ఫస్ట్ హాఫ్లో కొద్దిగా బోర్డమ్ అనేది ఉంటుంది కూర్చొని వ్యూహాలు వేయడం అనేది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా యాక్షన్లోకి వెళ్తుంది. అంటే చంద్రబాబు అంగళ్ళు కావచ్చు, పొంగనూరు కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్లు కొద్దిగా బయటికి వెళ్తుంది కథ. దానివల్ల సెకండ్ హాఫ్లో మోర్ డైనమిక్గా ఉంటుంది. ఆ తర్వాత అరెస్టు అయిన సందర్భం ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల కొద్దిగా యాక్షన్ మోడ్లోకి సినిమా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ ఏమో కన్వర్జేషన్ మోడ్లో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సినిమా మోర్ సెకండ్ హాఫ్లో డైనమిక్గా ఉంటుంది. ఇక క్యారెక్టర్ ప్రజెంటేషన్కి వచ్చేసరికి ప్రజల పట్ల చాలా సీరియస్ కమిట్మెంట్ ఉండి ప్రజల కోసం ఏమైనా చేస్తా నేను అన్న క్యారెక్టర్ జగన్ది. చంద్రబాబుదేమో ప్రజలు కాదు, నాకు అధికారమే సర్వస్వం, అధికారం కోసం నేనేమన్నా చేస్తాను, ప్రజల కోసం ఏమన్నా చేస్తానని జగన్ అంటే, అధికారం కోసం నేనేమన్నా చేస్తా, ఎవరినైనా ఏమైనా చేస్తానన్న ధోరణి చంద్రబాబు క్యారెక్టర్. సో అది బేసిక్గా వాళ్ళ స్వభావాలు, ఈయన డిఫైన్ చేసిన స్వభావాలు. అయితే క్యారెక్టర్లో ఇంకొక ట్రైట్ ఏంటంటే చంద్రబాబు బ్రహ్మాండమైన వ్యూహాలు వేయగలడు అన్నది కూడా మనకు దీంట్లో కనపడుతుంది. అది ఆల్రెడీ బయట కూడా చంద్రబాబుకున్న ఇమేజ్, చంద్రబాబు అపర చాణక్యుడని, ఆయన చక్రాలు తిప్పుతుంటాడని, సెంట్రల్ లెవెల్లో చక్రాలు తిప్పాడు అనేక సార్లని, ఆయన వ్యూహాలు వేస్తే ఎదురు ఉండవని, ఆయన చాలా ముందు చూపుతో ప్లాన్ చేసుకుంటాడని, ఇలాంటి చంద్రబాబు మీద అనేక సార్లు అనేక మంది మాట్లాడిన విషయాలనే దాన్ని మనకి విజువలైజ్గా డ్రమటైజ్ చేసి చూపించాడు. అట్లాగే కానీ అవతల నిజానికి జగన్ కూడా వ్యూహాలు వేస్తాడు. జగన్ కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి అనే వ్యూహాలు వేశాడు. కానీ అక్కడికి వచ్చేసరికేమో ఇదంతా ఒక విలన్ లాగా చంద్రబాబు బిహేవ్ చేసినట్టు మనకు కనబడుతుంది. అతనేసే వ్యూహాలేమో ఒక హీరో, ఒక ప్రజల కోసం కమిట్ అయిన ఒక రాజకీయ నాయకుడు, తను తాను శబ్దం చేసుకొని ప్రజల కోసం నేను చేయాలి అనుకున్న పట్టుదల ఉన్న రాజకీయ నాయకుడు ఏం చేస్తాడనేది అతని క్యారెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏమో ఒక పొలిటికల్ జోకర్ లాగా చూపించాడు. పవన్ కళ్యాణ్ అతనికి ఈ ఇద్దరిలో ఉండే ఏవి లక్షణాలు ఇతనికి ఉండదు. ఇతను స్వయంగా స్ట్రాటజీలు వేయలేడు. జగన్ లాగా ఫర్మ్గా ఒక విషయాన్ని నేను అనుకున్న దాన్ని అమలు చేయడానికి ఏమైనా చేస్తానని ఒక ఇది లేదు. ఒక స్పాయిల్డ్ కిడ్ అంటారు కదా ఇళ్లలోనే, ఎవరి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ అందరికీ కమెడియన్ లాగా అయిపోతూ అలా ఉండే ఒక స్పాయిల్డ్ కిడ్ లాగా పవన్ కళ్యాణ్ని చూపించాడు దీంట్లో. సో పవన్ కళ్యాణ్ వచ్చిన చాలా సీన్లలో మనకు కామెడీ వస్తుంది. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అలాగే ఉంటుంది. ఆ చింటూ అనే ఆర్టిస్టు అతను కరెక్ట్గా పవన్ కళ్యాణ్ లాగా అయితే లేడు అతను, కానీ అందుకని ఎక్కువగా క్లోజెస్ తక్కువ ఉన్నాయి అతని మీద. కాబట్టి బాడీ లాంగ్వేజ్, మాటలు, అవన్నీ చెప్పే పద్ధతి, దాని బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవన్నీ కలిసి మనల్ని ఒక పొలిటికల్ సెటైర్కి సూట్ అయ్యే క్యారెక్టర్ లాగా పవన్ కళ్యాణ్ది చేశారు. అంటే నిజానికి ఈ సినిమాలో ఎక్కువ నష్టం ఎవరికంటే పవన్ కళ్యాణ్కి. చంద్రబాబునన్నా ఇతను మామూలువాడు కాదు, చాలా పెద్ద వ్యూహకర్త అన్నట్టుగా చూపించాడు. ఫస్ట్ మన వ్యూహంలో కూడా అదే ఉంటుంది. జగన్తో పోలిస్తే చంద్రబాబు చాలా తెలివైనవాడు, చాలా వ్యూహకర్త అనేది ఉంటుంది. జగన్ నిజానికి వాటిలో దేనికి పనికిరాడు. ఫస్ట్ మనకి వ్యూహం చూస్తూ ఉంటే నాకైతే జగన్ మీద జాలేసింది, పాపం రా బాబు అనిపించింది. అంటే ఇతను
అతను వివాహాలను ఎదుర్కోలేకపోతున్నాడు, అనేకసార్లు బాధలు పడుతున్నాడు, ఇతను ఇంట్లో ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టుంది అన్న పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే ఉంది, కాకపోతే ఇక్కడ మోర్ డైనమిక్ ఉంటాడు జగన్ క్యారెక్టర్ దానికంటే కూడా. సో ఇలాగా క్యారెక్టరైజేషన్ని తీసుకొచ్చాడు. ఓవరాల్గా ఇతను అనుకున్నది, జగన్ అనుకున్నది ఎలా వీళ్ళని ఎదిరించి సాధించాడు, ఫైనల్గా ఇతని చీటింగ్ని బయటపెట్టి జైలుకి ఎలా పంపించాడు, జైలుకి పంపించడం కూడా ప్రజల కోసమే తప్ప తన కోసం కాదు అన్న ఇది కనిపిస్తుంది. సో ఇది బేసిక్గా. అయితే షర్మిల క్యారెక్టర్ పెద్దగా లేదు దీంట్లో, ఎప్పట్లాగే ఆమె తెలంగాణకి వెళ్ళడం అది ఉంది. షర్మిలకి జగన్ ఏ రకమైన అన్యాయం చేయలేదు, అది మన విజయమ్మ నిర్ణయమే. అది వైఎస్ఆర్ వారసుడుగా జగనే వారసుడు, షర్మిల కాదు అన్న ఆస్పెక్ట్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఇది అరెస్ట్ వరకే ఉంటుంది ఈ సినిమా, చంద్రబాబు అరెస్ట్ అయ్యే వరకే ఈ సినిమా ఉంటుంది. కాబట్టి షర్మిల ఆంధ్రాకి రావడం అవన్నీ కూడా ఇంకొక పార్టీలో, శాసనం అనే పార్టీలో తీస్తానన్నాడు ఆయన. సో ఏదేమైనా ఇదొక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అని చెప్పగలను. మామూలు సినిమాటిక్గా చూసినప్పుడు, ఒక ప్యూర్ సినిమా తీసినప్పుడు గొప్ప సినిమా అయితే కాదు ఇది, ఎందుకంటే చాలా చోట్ల బోరింగ్గా ఉంటుంది. కానీ మనకి ఇవాళ ఒక కాంటెంపరీ రాజకీయాల్ని ఎలా ప్రజెంట్ చేశాడు ఈయన, మనం ఎలా చేసుంటే బాగున్ను అనేది అందరూ కూడా చర్చించుకోవాల్సిన సినిమా. ఖచ్చితంగా దీన్ని చూడాల్సిన సినిమా. నా రేటింగ్ 2.5 out of 5. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.